హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు అత్తగారిల్లు. ఈ కథను రచించిన వారు టీవీఎల్ గాయత్రి గారు. ఇక కథలోకి వెళ్దామా? ఉదయం 10 గంటలు అయింది. గాఢ నిద్రలో ఉంది భావన. సెల్ ఫోన్ మోగింది. బద్ధకంగా చూసింది. అమ్మ ఫోన్ చేసింది. ఏమిటి అంది ఆవలిస్తూ. నిద్ర లేచావా అడిగింది రాగిణి. ఇప్పుడు నువ్వు లేపావు కదమ్మా, చెప్పు. కాస్త ఫ్రెష్ అయ్యిరా, నీతో మాట్లాడాలి అంది అమ్మ. ఇప్పుడేనా అమ్మ, కాసేపు పడుకొని గునుస్తూ అంది భావన. నువ్వు లేచాక నాకు ఫోన్ చేయి, మాట్లాడాలి నీతో. ఓకేనా అంటూ ఫోన్ పెట్టేసింది రాగిణి. భావన పక్కన చూసింది. విశాల్ నిద్రపోతున్నాడు. భావనకు విశాల్తో పెళ్ళయింది. పెళ్ళయ్యాక 3 నిద్రల తర్వాత ఇద్దరు హనీమూన్కు కేరళ వచ్చారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడ విశాల్ తల్లిదండ్రులు హిమబిందు, రఘురాములు ఉన్నారు. విశాల్ ఉద్యోగం బెంగళూరులో. భావన తల్లిదండ్రులు రాగిణి, మోహన్లు. భావన విశాల్ది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి రాజమండ్రిలో జరిగింది. ఈ 10 రోజుల హనీమూన్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. స్నానం చేసి వచ్చింది భావన. విశాల్ని తట్టి లేపింది. ముందు స్నానం చేసి రండి విశాల్, నాకు ఆకలేస్తోంది అంది గారాబంగా. తప్పదా అనుకుంటూ అన్నాడు. తప్పదు, కదలండి అంటూ అతన్ని లేపింది. విశాల్ బాత్రూంలోకి వెళ్ళగానే బాల్కనీలోకి వచ్చింది. చుట్టూ చెట్లు, రమణీయమైన ప్రకృతి. అమ్మ ఫోన్ చేయమంది కదా అనుకుని తల్లికి ఫోన్ చేసింది. నేను చెప్పింది శ్రద్ధగా విను అంది అమ్మ. వింటున్నాను, చెప్పమ్మా. మీరు నేరుగా మీ అత్తగారింటికి వెళ్తున్నారు కదా, అక్కడ ఉన్న 4 రోజులు జాగ్రత్తగా ఉండు. పెళ్లి కుదరడం, హడావుడి, పెళ్లి పనులు, వెంటనే అన్ని కార్యక్రమాలతో నీతో సావకాశంగా మాట్లాడడానికి కుదరలేదు. మీ అత్తగారు నాలాగా ఇంట్లో ఉండదు. ఉద్యోగం చేస్తోంది కదా, కొంచెం అధికారం చలాయించే మనస్తత్వంలాగా ఉంది. అక్కడ ఉన్నన్ని రోజులు నైటీ వేసుకోకు. వాళ్ళ పద్ధతులు అవి చూడు. జీన్స్, టీషర్ట్స్ వేసుకోకు. పంజాబీ డ్రెస్లే వేసుకో. అలారం పెట్టుకుని 7ంటికే నిద్రలే. బద్ధకంగా తిరగకు. మంగళసూత్రాలు వేసుకో. దిండు కింద పెట్టి మర్చిపోకు. డైనింగ్ టేబుల్ మీద అన్నం తిను. సోఫాలో కూర్చుని తినకు. ఇంకా గుర్తు రావడం లేదు, వస్తే చెప్తాను. అలాగే అమ్మా, నువ్వు వర్రీ పడకు, నేను జాగ్రత్తగా ఉంటాను. విసుక్కోకు. వాళ్ళ దృష్టిలో మంచి పిల్లవనే భావన రావాలి కదా. నేను చెప్పినవన్నీ ఏమీ కష్టమైనవేం కాదు. కాస్త శ్రద్ధ పెట్టాలి. ఈ నెలలో పెళ్లి చేసుకుని పై నెలలో విడాకులు తీసుకుంటున్నారు. నువ్వు ఆ జాబితాలో చేరకూడదని నా ఆరాటం. కొంచెం సర్దుకుపోతే చాలు. అతడు పెళ్లిలో నెమ్మదిగానే కనిపించాడు. ఈ 10 రోజుల్లో నిన్నేమన్నా హర్ట్ చేసేటట్లు మాట్లాడుతున్నాడా? అదేమీ లేదమ్మా, బాగానే ఉన్నాడు. ఇప్పుడే కదా పెళ్ళయింది. తర్వాత తెలుస్తుంది. ఇప్పటికి పర్వాలేదు అంది. నువ్వు భయపడకు, కానీ జాగ్రత్తగా ఉండు. రాగిణి కంఠంలో దిగులు ధ్వనించింది. దిగులు పడకమ్మా, నేను బాగానే మేనేజ్ చేస్తాను తల్లికి బదులిచ్చింది భావన. మర్చిపోయాను, బొట్టు పెట్టుకో. పాపిట్లో సింధూరం కూడా పెట్టుకో. నీ సూట్ కేసులో ఉంటాయి చూడు నవ్వింది భావన. తల్లి ఆరాటం అర్థమవుతోంది. రూమ్లోకి వచ్చాడు విశాల్. అమ్మ, మళ్ళీ చేస్తాను, విశాల్ వచ్చాడు, నువ్వు దిగులు పడుకో అంటూ ఫోన్ పెట్టేసింది. పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి దాకా హడావుడి. భావన, విశాల్ పెళ్లి లోపల అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నా కూడా భావనకు పెళ్ళంటే కొంచెం భయంగా, దిగులుగా ఉంది. అమ్మా నాన్నల దగ్గర ఉన్నట్లు కాదు భర్తతో కలిసి బతకడం. తనకు విలువ ఇస్తాడో ఇవ్వడో, అతడి అలవాట్లు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయో అనే భయం పీడిస్తూనే ఉంది. ఇగో క్రాష్ వస్తే ఎలాగా? ఎన్నో అనుమానాలు, ఇంకెన్నో సందేహాలు మనసుని అల్లకల్లోలం చేస్తున్నాయి. కొంత ధైర్యంతో, కొంత భయంతో పెళ్లి చేసుకుంది. పరిచయం ఏమాత్రం లేని మనిషి చిటికెన వేలు పట్టుకుని వివాహం అనే బంధంతో తన వాళ్లను వదిలి అతడి జీవిత భాగస్వామిగా అడుగు ముందుకు వెయ్యాలంటే సహజంగా కలిగే బెంగ, భావన మనసులో మెదులుతూనే ఉన్నా కూడా ఈ హనీమూన్ ట్రిప్తో విశాల్ ప్రవర్తన ఆమెకు కొద్దిగా ధైర్యాన్ని ఇస్తూ ఉంది. విశాల్ ఆమె ఇష్టాలను గౌరవించడం, ఆమె ఏదన్నా చెప్తే శ్రద్ధగా వినడం అనేవన్నీ కూడా చేస్తున్నాడు. సాయంత్రం త్రివేంద్రంలో విమానం ఎక్కి హైదరాబాద్ వచ్చారు విశాల్, భావనలు. విమానాశ్రయం నుండి ఇల్లు చేరేసరికి రాత్రి 8 అయ్యింది. ఇంటికి రాగానే పిల్లలకు ఎర్రనీళ్లతో దిష్టి తీసింది హిమబిందు. మీరు వెళ్ళి స్నానాలు చేసి రండి, భోజనం చేద్దాం అన్నాడు రఘురాము. భోజనాల దగ్గర హిమబిందు పిల్లల్ని కేరళలో వాళ్ళు తిరిగిన ప్రదేశాల గురించి అడిగింది. ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ నలుగురు భోజనం చేశారు. అత్తగారికి, మామగారికి తాము కొన్న బహుమతులు చూపించింది భావన. ఇద్దరూ మెచ్చుకున్నారు. మేము పిల్లలు పుట్టాక కేరళ వెళ్ళాము. అప్పుడు విశాల్, వినోదులు చాలా చిన్నపిల్లలు. అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది అంది హిమబిందు. హిమబిందు ఒక పేరున్న కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేస్తోంది. ఇంకా 2 ఏళ్ళు సర్వీస్ ఉంది.
రఘురాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు. రాత్రి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. తెల్లవారి 6ంటికి అలారం పెట్టుకుని పడుకుంది భావన. తెల్లవారి 6ంటికి లేచి స్నానం చేసి సూట్ కేసులో ఉన్న బట్టలు చూసింది. హనీమూన్లో తిరగడానికి బాగుంటుందని చాలా వరకు జీన్స్తో గడిపింది. పంజాబీ డ్రెస్సులు, చీరలు కూడా ఉన్నాయి. చీర కట్టుకోనా లేక పంజాబీ డ్రెస్సా అని అనుకుంటూ ఒక షిఫాన్ చీర తీసింది. లేత పింక్ చీర మీద ఆకుపచ్చ లతలు, ఎరుపు పూలు ఉన్నాయి. ఇది బాగుంటుందిలే అనుకుని చీర కట్టుకుంది. పెళ్లికి ముందే చీరలు కట్టుకోవడం నేర్చుకుంది. ఎక్కడ జారిపోతుందో అని భయం. అందుకే జాగ్రత్తగా పిన్నులు పెట్టుకుంది. జడ వేసుకుంది. సూట్ కేసులో పెట్టిన కొత్త మంగళసూత్రాలు మెడలో వేసుకుంది. పసుపచ్చని దారాలతో చేసిన సూత్రాలు మెడలో నిండుగా ఉన్నాయి. బొట్టు పెట్టుకుని పాపిట్లో సింధూరం కూడా పెట్టుకుంది. 2 చేతులకు గాజులు కూడా వేసుకుంది. అంతా అయ్యాక అద్దంలో చూసుకుంది భావన. ఎంత ముద్దుస్తున్నావు భావన అనుకుంటూ ఓరగా విశాల్ వైపు చూసింది. నిద్రపోతున్నాడు. అతడిని లేపుదామా అనుకుని వద్దులే అనుకుని టైం చూసింది. 7 గంటలు. తలుపు తీసుకుని హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతోంది హిమబిందు. అప్పుడే లేచేసావా? ఇంకొంచెంసేపు పడుకోలేకపోయావా? ఇంత త్వరగా లేచి ఏం చెయ్యాలి అంది కోడల్ని మురిపెంగా చూస్తూ. నవ్వింది భావన. చీర బాగుంది. నువ్వు కూడా చాలా బాగున్నావు. నీకు చీరలు కట్టుకోవడం వచ్చా? ఇప్పుడిప్పుడే కట్టుకోవడం నేర్చుకుంటున్నాను అంది భావన. ఈరోజు రేపు మీకోసం కాలేజీకి సెలవు పెట్టాను. తర్వాత శని ఆదివారాలు ఎలాగూ సెలవే కదా, కాసేపు మీతో గడిపినట్లు ఉంటుంది. మామయ్య గారు ఏరి అడిగింది భావన. మేడ మీద మొక్కల దగ్గర ఉంటారు. పొద్దున్నే లేచి మొక్కలను చూడందే ఆయనకు తోచదు. నేను కొంచెం పొద్దున్నే లేచి టిఫిన్ వంట 8ంటికల్లా చేసి కాలేజీకి వెళ్తాను. కొరవ సవర ఉంటే రఘు చేస్తారు. ఈ పూట టమాటో బాత్ చేశాను. వంట కాసేపట్లో అయిపోతుంది. ఇంతలో కుక్కర్ విజిల్ మోగింది. నువ్వు మేడ మీదకు వెళ్ళి రఘుకి ఈ పేపర్ ఇచ్చి వస్తావా? నేను కాస్త దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెడతాను అంది హిమబిందు. అలాగే అంటూ పేపర్ తీసుకుని మేడ మీదకి వచ్చింది భావన. రఘురామ్ కూరలు కోస్తున్నాడు. మొక్కలంటే కొద్దిగా పూల మొక్కలు ఉంటాయేమో అనుకుంది భావన. కానీ మేడ మొత్తం మొక్కలే. పెద్ద రూఫ్ గార్డెన్ ఉంది. అక్కడ పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఔషధ మొక్కలు, ఇంకా లతలు ఎన్నో. మంచి పరిమళభరితమైన సమీరం మనసును మురిపించింది. అక్కడక్కడ చక్కర్లు కొడుతున్న సీతాకోక చిలుకలు, పసుపు రంగు పిచ్చుకలు, పిట్టలు. రమ్యంగా ఉంది తోట. విశాల్లో తండ్రి పోలికలు ఎక్కువ. కనుముక్కు తీరు అంతా తండ్రి ముక్కులోంచి ఊడిపడ్డట్టుగా ఉంటాడు. చిన్న కొడుకు వినోద్ తల్లి పోలిక. కోడల్ని చూడగానే రామ్మ అప్పుడే లేచేసేవా అన్నాడు ఆప్యాయంగా. అవునన్నట్లు నవ్వింది భావన. అప్పుడే మొక్కలకు నీళ్లు పెట్టాడేమో. నేలంతా తడితడిగా ఉంది. జాగ్రత్త తల్లి, జారి పడకుండా నడువు అన్నాడు రఘురామ్. అక్కడ ఒకవైపు చెక్క ఉయ్యాల ఉంది. ఉయ్యాల గొలుసులకు దట్టంగా మాధవీలత అల్లించి ఉంది. అక్కడ కూర్చుందాం అంటూ ఉయ్యాలను చూపించాడు. జాగ్రత్తగా నడుస్తూ ఉయ్యాల దగ్గరికి వచ్చింది. గుత్తులు గుత్తులుగా ఉయ్యాల గొలుసుల నిండా పూలు. నందనవనంలోకి వచ్చినట్లుగా ఉంది భావనకు. చిన్న డిష్లో లేత లేత వంకాయలు పట్టుకుని ఉయ్యాల మీద కూర్చున్నాడు రఘురామ్. ఇలా కూర్చో అమ్మ. చీర పైకి పట్టుకుని కూర్చుంది భావన. రిటైర్ అయిన దగ్గర నుంచి ఈ తోట పెంచుతున్నాను. పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట తోట పనికి కేటాయిస్తే చాలు. చాలా బాగుంది తోట. ఇన్ని మొక్కలు చాలా చక్కగా పెంచారు ప్రశంసించింది భావన. పెద్ద కష్టం కాదు. నేను తోట పెంపకం కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్కి వెళ్తూ ఉంటాను. వాళ్ళు సూచనలు ఇస్తారు. మనం పండించిన కూరలతో వంట చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. పక్కింటి వాళ్లకు, ఎదురింటి వాళ్లకు పంపిస్తాను. మీ అత్తయ్యకి కాలేజీ పనితో సరిపోతుంది. నేను ఈ 2 ఏళ్లలో వంట నేర్చుకున్నాను. ఈరోజు నేను చేసిన కూర తిందువు గాని. నీకు ఏ కూర అంటే ఇష్టం? ఏమైనా తింటాను మొహమాటంగా అంది భావన. అలా అంటే కుదరదు. మొహమాట పడకు. మీకు బాగా వచ్చిన కూర ఏదైనా నేను కూడా చేస్తాను. నీకు వంట వచ్చా? అంత రాదు నసిగింది భావన. నవ్వాడు రఘురామ్. పెళ్ళైన కొత్తల్లో బిందుకు కూడా వంట అస్సలు రాదు. రకరకాల ప్రయోగాలు చేసేది. నీకు అన్ని కూరలు ఎలా చెయ్యాలో పుస్తకంలో వ్రాసి పెట్టాను. అది తీసుకెళ్ళు. ఆ కొలతలతో ఇద్దరూ చేసుకోండి. ఇక్కడ మాత్రం నేను బిందు చేసి పెడతాము. సాంబారు, మజ్జిగ పులుసు, పిండి మిరియం ఇవన్నీ నా స్పెషల్స్. ఈరోజు బిందుని పప్పు, అన్నం మాత్రం వండమన్నాను. నీకు నా ప్రతిభ కూడా తెలియాలి కదా. నీకోసం ఏం చేయను? రఘురామ్ అలా మాట్లాడుతుంటే చాలా ఆనందం వేసింది భావనకు. ఓకే, నువ్వు మొహమాట పడుతున్నావు. పిండి మిరియము, చారు, గుత్తి వంకాయ కూర చేస్తాను, సరేనా అన్నాడు. తల ఊపింది భావన. ఇంకో విషయం విను. నువ్వు మరీ
ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కు వచ్చినట్లు చీర కట్టుకుని రాకపోయినా పర్వాలేదు. నువ్వు ఫ్రీగా నీకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకో. ఈ చీర అలవాట్లేక ఎక్కడన్నా జారి పడితే అది ఇంకా కష్టం కదా నవ్వాడు రఘురాం. పెద్దగా నవ్వింది భావన. నువ్వు నీలాగా ఉండు. పెళ్ళవంగానే నిన్ను నువ్వు మార్చుకోవని అవసరం లేదు. సరే అన్నట్లు తల ఊపింది భావన. రఘురాం తోటలో ఉన్న ఔషధ మొక్కల గురించి వాటి ఉపయోగాల గురించి శ్రద్ధగా ఒక్కో మొక్కను చూపిస్తూ వివరించాడు. ఇంతలో రఘురాం సెల్ మోగింది. చూడు, గంట దాటిపోయింది. హిమబిందు పిలుస్తోంది. పద కిందకి వెళ్దాము. ఇద్దరూ కలిసి కిందకి వచ్చారు. అప్పటికి విశాల్ లేచి స్నానం చేసి వచ్చాడు. భావనను చూడంగానే అతడి కళ్ళు మెరిశాయి. అందరూ కలిసి టిఫిన్ తిన్నారు. హిమబిందు పెళ్లి ఆల్బమ్స్ వచ్చాయని తీసుకుని వచ్చింది. నలుగురు కలిసి సరదాగా పెళ్లి ఫోటోలు చూశారు. హిమబిందు లేచి టీ కలిపి తీసుకుని వచ్చింది. భావన మొహమాట పడింది. నే కలిపేదాన్ని కదా అత్తయ్య అంది. బెంగళూరు వెళ్ళాక మీ ఇద్దరే అన్ని పనులు చేసుకోవాలి. ఇక్కడైనా కాస్త రెస్ట్గా ఉండు నవ్వింది హిమబిందు. రఘురాము విశాలు వేసే చెలోక్తులతో ఆ పూట గడిచింది. భోజనాలు కూర్చున్నారు నలుగురు. నిజంగానే గుత్తి వంకాయ కూర చాలా బాగుంది. పిండి మిరియం కొత్త రకం రుచితో చాలా బాగుంది. చారు అమోఘం. పాయసం, బజ్జీలు కొత్త కోడలికి కొసరి వడ్డించింది హిమబిందు. అత్తగారింట్లో కాస్త బెరుకు తగ్గింది భావనకు. భోజనాలు అయ్యాక రఘురాము విశాలు కారు సర్వీసింగ్కి ఇచ్చి వస్తామని బయటికి వెళ్ళారు. అత్త కోడళ్ళు కబుర్లలో పడ్డారు. ఎలా ఉంది కొత్త జీవితం? ఎలా ఉన్నాడు విశాల్? నీకు నచ్చాడా? హిమబిందు నవ్వుతూ అడిగేసరికి సిగ్గుపడింది భావన. మీరు ఒకరికొకరు కొత్త, అలవాటు పడ్డానికి కొంత సమయం పడుతుంది. నేను ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేస్తున్నాను. పిల్లలకు పాఠాలు చెప్పడమే నా పని. నేను పాఠం చెప్తున్నా అనుకోకు. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఆకర్షణ ఉంటుంది. కొత్త మోజు అంటారు కదా, అదే తర్వాత ఒకరిలో ఉండే లోపాలు ఇంకొకరికి తెలుస్తూ ఉంటాయి. ఈగో హర్ట్ అయిందనో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనో చిన్న గొడవలతో మొదలై అవే పెద్ద అగాధాలుగా మారి విడాకుల దాకా వెళ్తున్నాయి. ఎక్కువగా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లిళ్ళలో విడాకుల శాతం ఎక్కువగా ఉంది. ఎందుకని? పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కలిసి బతకడం, కనీసం అలవాట్లు, అభిరుచుల గురించి కూడా అవగాహన లేకపోవడం, హడావుడి పెళ్ళిళ్ళు, ఒకరి మీద ఇంకొకరి ఆధిపత్యం కోసం నిరంతర ప్రయత్నం, వరుస విడాకులకు పరిగెత్తడం. భార్యాభర్తల మధ్య కావాల్సింది ప్రేమ, నమ్మకం, ఒకరి పట్ల ఒకరికి విలువ, గౌరవం. వీటిలో ఏది తగ్గినా సమస్యలు వస్తాయి. కొద్దిగా సంయమనం పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చు. నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా మా ఆయన్ను, పిల్లలను చూసుకున్నాను. కొద్దిపాటి సర్దుబాటు మనకు ఎప్పుడూ ఉంటుంది. మనం ఆడవాళ్ళం. మగవాళ్ళ కంటే మనలో ఓర్పు, సహనం సహజంగా ఎక్కువే ఉంటాయి కదా. అలా అని అన్నిటికీ భర్త ముందు దిగజారిపోని అవసరం లేదు. ఒక్కోసారి గట్టిగా మన అభిప్రాయాలు చెప్పే స్వతంత్రం ఉండాలి. మరొకసారి కాస్త తగ్గి ఉన్నా పర్వాలేదు. అమ్మ నాన్న విసుక్కుంటే వాళ్ళని వదిలేయం కదా. అలాగే భర్త విషయంలో కూడా ఆలోచించాలి. మరీ మనల్ని వాడుకుంటూ ఉంటే మాత్రం సీరియస్గా తీసుకోవాలి. విశాల్కి కూడా ఇలాగే పాఠాలు చెప్తూ వస్తున్నాను. నీ విషయంలో వాడు అధికారం చెలాయిస్తాడని భయపడకు. ఒకవేళ ఏమన్నా క్రాష్ వస్తే సమస్యకు మూలమేమిటో ఆలోచించండి. ఇద్దరూ చర్చించుకోండి. నాకు తెలిసి వాడు నిన్ను బాధ్యతగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది. నువ్వు కూడా నెమ్మదైన పిల్లవు ఆగింది హిమబిందు. నాకు కొంచెం భయంగా ఉంది అత్తయ్య. ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకోవాలంటే ఎలాగా అనిపిస్తోంది. విశాల్ సపోర్ట్ మీద ఆధారపడి ఉంది. నేను మాట్లాడాను. తను సపోర్ట్ ఇస్తానన్నాడు. కానీ ఇద్దరూ ఏమేమి పనులు చెయ్యాలో విభజించుకోండి. కాస్త అటు ఇటు అయినా కలిసి చేసుకోండి. డబ్బు విషయంలో కూడా క్రమశిక్షణ చాలా అవసరం. ఇద్దరూ మాట్లాడుకుని అమలు చేయండి. సాధ్యమైనంత వరకు దాపరికాలు లేకుండా చూసుకోవాలి. అత్తగారు మాటలు వింటుంటే ఒక విషయం అర్థమైంది భావనకు. హిమబిందు చాలా గట్టి వ్యక్తిత్వం ఉన్న మహిళ. అలా ఉండడం తనకు చేతనవుతుందా? తనకు మొహమాటం ఎక్కువ. ఎవరితోనైనా గట్టిగా మాట్లాడడం అస్సలు చేత కాదు. తల్లిదండ్రుల చాటున ముద్దుగా పెరగడంతో పెద్దగా ఎవరితోనూ ఘర్షణ అన్నది రాలేదు. ఇప్పుడు ఇది పెళ్ళి. అమ్మా నాన్న చూసుకున్నట్లు ముద్దుగా గారాబంగా ఎవరు చూసుకుంటారు? భావన ఆలోచిస్తూ ఉండడంతో మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది హిమబిందు. ముందు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకోవడానికి సంబంధించి నేను చెప్పడం కంటే 2-3 పుస్తకాలు ఉన్నాయి. చాలా చిన్నవే. నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఇతరులను ఎలా గెలుచుకోవాలి అనే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు. మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ మన గౌరవానికి భంగం కలగకుండా జీవిత భాగస్వామితో ఎలా మెలగాలో ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుంది. హిమబిందు లేచి తన బెడ్రూమ్లోకి
వెళ్ళి ర్యాక్లో ఉన్న పుస్తకాల్లోంచి 2 పుస్తకాలు తెచ్చి భావనకు ఇచ్చింది. ఇంతలో బెల్ మోగింది. రఘురాము, విశాలు వచ్చారు. సాయంత్రం విశాల్తో బెంగళూరులో పెట్టబోయే సంసారానికి కావలసిన సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళింది భావన. వీళ్ళు వచ్చేసరికి రాత్రి 8 అయింది. తిరిగి షాపింగ్ చేయడం వల్ల పెందలాడే భోజనాలు చేసి పడుకున్నారు విశాలు, భావనలు. 2వ రోజు పంజాబీ డ్రెస్ వేసుకుంది భావన. పలహారాలు చేసి యాదగిరిగుట్టకు వెళ్దామన్నాడు రఘురాం. పొద్దున్నే పులిహార, దద్దోజనం, వడలు చేశారు రఘురాము, హిమబిందులు. తినడానికి అన్నీ పెట్టుకుని బయలుదేరారు నలుగురు. పిల్లలతో సరదాగా మాట్లాడుతూ పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా మారిపోయారు. అప్పుడప్పుడు రఘురాము తమ పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉండేవారో, ఇద్దరికీ మధ్య వచ్చే చికాకులు, కలహాలు ఎలా ఉండేవో, పిల్లలు పుట్టాక ఎలా చూసుకుంటూ ఇద్దరూ ఎలా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళో చెప్తూ ఉన్నాడు. ఆ రోజంతా సరదాగా గడిచింది. 3వ రోజు విశాల్ తమ్ముడు వినోద్ వచ్చాడు. అతడు అన్న పెళ్ళయ్యాక ఢిల్లీకి వెళ్ళాడు. అతడక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. విశాల్, వినోదులు సరదా కబుర్లతో గడిచింది. మధ్యలో హిమబిందు భావనను తీసుకుని బజారుకు వెళ్ళి రాగిణికి, మోహన్కు బట్టలు తీసుకుంది. అమ్మకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు గద్వాల్ చీర సెలెక్ట్ చేసింది భావన. అలా బజార్లో అత్తగారితో తిరుగుతూ మాట్లాడడం భావనకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇంటికి వస్తూ ఉంటే ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగారిద్దరు. ఎప్పుడన్నా తల్లిదండ్రులతో బయటికి వెళ్తే ఐస్ క్రీమ్ తిని రావడం అలవాటు భావనకు. అత్తగారు పిల్లల సంతోషానికి ప్రాముఖ్యత ఇస్తారు అనుకుంది భావన. 4వ రోజు ఆ రోజు సాయంత్రం గోదావరిలో రాజమండ్రికి భావన తిరిగి వెళ్ళాలి. ఆ రోజు రాత్రికే విమానంలో విశాల్ బెంగళూరు వెళ్తున్నాడు. భావనను 10 రోజుల తర్వాత బెంగళూరులో దిగబెట్టి ఏర్పాటు చేసుకున్నారు మోహన్, రాగిణ్లు. 10 రోజుల సాన్నిహిత్యంతోనే భర్తని వదిలి వెళ్లాలంటే బెంగగా ఉంది భావనకు. పిల్లలకు ఏకాంతం కల్పిస్తూనే కోడలతో మాట్లాడుతూ ఉంది హిమబిందు. మరీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒక స్నేహితురాలు ఉందని అనుకో, నాతో చెప్పు. అత్తగారిని అనుకోకు, నాతో ఫ్రీగా ఉండు, మొహమాట పడకు అంది హిమబిందు. రఘురాము కోడల దగ్గరికి వచ్చాడు. మాకు కూతుళ్ళు లేరు, కోడళ్ళనే కూతుళ్ళుగా భావిస్తాము. నీకు తీరిక ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. మన మధ్య ఎటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు. నేను కూడా నీ ఫ్రెండ్నని అనుకో. సంకోచాలు అసలే వద్దు. కమ్యూనికేషన్ గ్యాప్ మీ ఇద్దరి మధ్య రాకుండా చూసుకోండి. అత్తమామల పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు పొందింది భావన. సాయంత్రం భావనకు వీడ్కోలు చెప్పడానికి అందరూ స్టేషన్కు వచ్చారు. ట్రైన్ కదిలేదాకా భావన చేతిని వదలకుండా పట్టుకునే ఉన్నాడు విశాల్. బెంగళూరులో ఒక్కడే భావన లేకుండా రాబోయే 10 రోజులు ఎలా గడపాలి అనే బెంగతో అతడి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైన్ కదిలింది. వీళ్ళందరూ తన వాళ్ళు అనుకుంటూ దూరమవుతున్న భర్తను, అత్తమామల్ని, మరిదిని చూస్తూ సీట్లో జారగిల పడింది భావన. అత్తగారిల్లు ఎలా ఉంటుందో అని భయపడిన భావనకు అత్తమామల ప్రవర్తన కొంత ధైర్యాన్ని ఇచ్చింది. తల్లిదండ్రులు, అత్తమామలు కలిసి చేసిన పెళ్ళి, ఆ పెళ్ళిని చిన్నతనంతో, అవగాహన రాహిత్యంతో తామిద్దరూ ఎక్కడ కూలగొట్టుకుంటామో అనే ఆరాటంతో ఇరువైపుల పెద్దలు తమ వంతు బాధ్యతను తాము నిర్వర్తిస్తున్నారు. ఇక ముందుకు వెళ్తూ సజావుగా సంసార నౌకను నడిపించే బాధ్యత తమిద్దరిపైన ఉంది. భావనకు ఇప్పుడు నమ్మకంగా ఉంది. విశాల్తో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ఆమె నమ్మకాన్ని నిలబెడుతున్నట్లు ఆమె మెడలో పచ్చని మంగళసూత్రం ఆమె హృదయానికి దగ్గరగా తళుకులీనుతూ ఆమెలో భద్రతాభావాన్ని పెంచుతోంది. రైలు వేగం పుంజుకుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.